రవ్వ కేసరి తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి అరకప్పు నెయ్యి లేదా నూనెను వేసుకొని 1 కప్ ఉప్మా రవ్వను వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయ్యేలోపు మరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కప్పు ఉప్మా రవ్వకు 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని వాటర్లోకి 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఈ విధంగా మరిగించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన ఉప్మా రవ్వలోకి మరిగిన వాటర్ని కొంచెం కొంచెంగా మొత్తం వేసేయాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఉప్మా రవ్వ మొత్తం దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. రవ్వ ఈ విధంగా ఉడికిన తర్వాత కప్పు రవ్వకు గాను 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ మొత్తం కలిసే విధంగా కలిపి మూత పెట్టుకొని 2 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి 1 మినిట్ పాటు మూత పెట్టి ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ రవ్వ కేసరి రెడీ. కేసరి ఈ విధంగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కొంచెం